అమెరికా, ఇరాన్ మధ్య వార్ టెన్షన్ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పీస్ డీల్ ముగిసిపోయిందని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్పై అమెరికన్ ఆర్మీ మరోసారి భారీ వైమానిక దాడులకు దిగింది. హర్మోజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పుగా మారుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడమే తాజా దాడుల లక్ష్యమని అమెరికా సెంట్రల్ కమాండ్ సెంటికామ్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఇరాన్ కూడా దీనిపై స్పందించింది. తాజా దాడులకు ప్రతీకారంగా మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ బేస్లపై భారీ దాడికి రెడీ అవుతున్నామని ఇరాన్ భద్రతా వర్గాలకు చెందిన నోర్ న్యూస్ వెల్లడించింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటున్న సమయంలో ఇరాన్ ఎందుకు వాణిజ్య ట్యాంకర్లపై దాడులు చేసి అమెరికా ఆగ్రహానికి గురవుతోందనేది చాలా మందిలో కలిగే అనుమానం. అయితే ప్రస్తుత పరిస్థితికి ఇరానే కారణమా అంటే పూర్తిగా కాదని చెప్పాలి. దాడులు చేయక తప్పని పరిస్థితి దానికి ఏర్పడింది. అందుకు బలమైన వ్యూహాత్మక కారణాలు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. జూన్ నాటి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలో ఉంచుకునే హక్కు తమకు ఉందని ఇరాన్ భావిస్తోంది. కానీ అమెరికా, గల్ఫ్ దేశాలు తమకు నచ్చిన ఒమాన్ నౌకా మార్గం ద్వారా పర్యవేక్షణ లేకుండా నౌకలను నడపడానికి ప్రయత్నించడాన్ని ఇరాన్ సహించడం లేదు. అమెరికా ఆంక్షల వల్ల ఇప్పటికే ఇరాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. ప్రపంచ ఇంధన సరఫరాల్లో 20% వాటా కలిగిన హర్మూజ్ జలసంధిని మూసివేయడం లేదా ఇక్కడ దాడులు చేయడం ద్వారా అమెరికాను శాంతి చర్చల్లో తమకు అనుకూలంగా లొంగదీసుకోవచ్చని ఇరాన్ భావిస్తోంది. ఇక ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రపంచ దేశాలు అంటున్నా హర్మూజ్ జలసంధిలోని ప్రధాన నౌకాయాన మార్గాలు ఇరాన్ జలాల గుండానే వెళ్తాయనే విషయం గుర్తుంచుకోవాలి. తమ దేశ సరిహద్దుల్లోని సముద్ర మార్గాలపై పూర్తి నియంత్రణ, భద్రతా పర్యవేక్షణ చేసే హక్కు తమకు ఉందని ఇరాన్ అంటోంది. తాత్కాలిక సంధిని ఇరాన్ గౌరవిస్తున్నప్పటికీ ట్రంప్ చర్చల మధ్యలోనే తమ చమురు ఎగుమతులు లైసెన్స్లను రద్దు చేయడం, అలాగే ఇరాన్ను నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగడం అన్యాయమని ఇరాన్ అంటోంది. బెదిరింపులు ఉన్నంత కాలం శాంతి చర్చలు జరగవు అనేది ఇరాన్ ఇప్పటికే ఎన్నో మార్లు స్పష్టం చేసింది. తమ చమురును ప్రపంచానికి అమ్ముకోనివ్వనప్పుడు వేరే ఏ దేశ చమురు కూడా తమ కళ్ళ ముందే ఈ జలసంధి దాటి వెళ్లడానికి వీల్లేదు అనే దశాబ్దాల నాటి ఇరాన్ వ్యూహాత్మక సిద్ధాంతం. అయితే అంతర్జాతీయ సమాజం దృష్టిలో నిరపరాధ వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ముమ్మాటికి తప్పే అయినప్పటికీ ఇరాన్ కోణంలో చూస్తే తమ దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికి, ఆర్థిక ఆంక్షలను ఎదిరించడానికి, అమెరికా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి హర్మూజ్ అనే భౌగోళిక ఆయుధాన్ని వాడుకోవడం తప్ప దానికి మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.